పాండవులలో అర్జునుని మినహాయిస్తే మిగతా నలుగురిని కూడా యుద్ధంలో చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టాడు కర్ణుడు. అంటే కర్ణుడిని ఎవరు ఓడించలేరా? అలా ఎప్పుడూ అనుకోకూడదు అమ్మాయి. యుద్ధం అన్నప్పుడు ఒకరికి పరాజయం మరొకరికి జయం రెండూ జరుగుతాయి. ఏది కూడా ఇదే పూర్తిగా అనడానికి వీల్లేదు. మహాభారత యుద్ధంలో కర్ణుడు ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1, 2 అని కాకుండా ద్రుపదుడిని పట్టి బంధించి తెచ్చేటటువంటి సమయంలో ద్రుపదుడి చేతిలోనే ఈ కర్ణుడు ఓడిపోయాడు. ఆ తదుపరి కూడా గమనించినట్లయితే పరశురాముడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ద్రౌపదీదేవికి సంబంధించిన మత్స్య యంత్రాన్ని భేదించేటటువంటి సందర్భంలో కూడా పరాభవం చెందవలసే వచ్చింది. ఘోషయాత్ర సమయంలో ఓడిపోయిన సందర్భాన్ని గమనించవచ్చు. అనేక సందర్భాలలో మహాభారతంలో భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం అనే మూడింటికే ప్రధానంగా యుద్ధం 18 రోజులు అలా కేంద్రీకరింపబడి ఉండగా 18వ రోజు చివరి భాగంలో అశ్వత్థామ సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకం పొందినట్లుగా మనకు మహాభారతం వివరిస్తుంది. ఇందులో భీమసేనుడి చేతిలో కూడా కర్ణుడు ఓడిపోయాడు. 14వ రోజున ఉజ్జాయింపుగా అనుకుంటాను, మహాభారత యుద్ధరంగంలో 14వ రోజున ఉజ్జాయింపుగా భీముడు కర్ణుడు ఇరువురు కూడా యుద్ధం చేశారు. అస్త్రాలతో కూడుకున్న, శస్త్రాలతో కూడుకున్న, బాణాలతో కూడుకున్న యుద్ధ సంరంభ సమయం అది. భీముడు గదాయుద్ధ నిపుణుడు, కానీ అది ప్రత్యేక సందర్భాలలో కౌరవులు పాండవులు అందరికీ కూడా బాణ విద్య వచ్చును. గురువు ద్రోణుడే అందరికీ కూడా. ఆ సమయంలో భీముడు అపూర్వ పరాక్రమంతో కర్ణుడిని ఓడించి ఖడ్గం చేతబూని ఆ కర్ణుడి నాలుకను కూడా ఖండించి వేద్దామా అన్నంత ఆగ్రహంతో కర్ణుడి రథంపైకి దూరాడు. కానీ శల్యుడి సలహా, సూచన, మాట మేరకు ఈ కర్ణుడిని సంహరించవలసింది అర్జునుడు కాని నేను కాదు అని వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొంత విరామం అయిన తర్వాత అపూర్వమైన అస్త్రాస్త్ర శస్త్రాస్త్ర సంపదలు కలిగినటువంటి కర్ణుడు మళ్ళీ భీమసేనుడిని ఓడించి చంపకుండా విడిచిపెట్టాడు. అలాగే ధర్మరాజు, ఆ తదుపరి నకుల సహదేవులు వీరిని కూడా విడిచిపెట్టాడు. కానీ కర్ణుడు కూడా ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరీ ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తే అర్జునుడి కుమారుడు, పద్మవ్యూహాన్ని భేదించినటువంటి అభిమన్యుని చేతిలో కూడా కర్ణుడు పరాభవం పాలైతే అశ్వత్థామ రక్షించాడు అని మహాభారతం వివరిస్తుంది. కుంతీదేవికి ఇచ్చిన మాట మేరకు కర్ణుడు నలుగురిని చంపకుండా విడిచిపెట్టాడు. అంతే స్థాయిలో కర్ణుడు కూడా ఓటమి పాలయ్యాడు పలుమార్లు అని మహాభారతం మనకు వివరిస్తుంది. సమయాన్ని, సందర్భాన్ని, దైవం యొక్క కరుణను అనుసరించి వ్యక్తికి విజయం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మట్టుకు మనం కర్ణుడి చరిత్రను గమనిస్తే తెలుసుకోవచ్చు.